వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించేంత వరకు కృషి చేస్తానన్నారు అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ. కర్నూలులో ఏపీ న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానన్నారు. ఎమ్మెల్సీ బీటీ నాయుడు మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాల్మీకులను ఎస్టీలుగా గుర్తిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దృష్టికి మరోసారి ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ హాజరయ్యారు. అసెంబ్లీలో వాళ్ళ యొక్క గలన తోటి సోదరీమణులకు నా యొక్క కృతజ్ఞతలు. సభను ఉద్దేశించి ప్రసంగించవలసింది. దిశానిర్దేశాన్ని తీసుకొని భవిష్యత్తులో అంటే రెండు ప్రభుత్వాలు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ రెండు ప్రభుత్వాల యొక్క సహకారంతో వాల్మీకులను ఎస్టీలుగా చూసేటువంటి అవకాశాన్ని అతి తొందరగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ద్వారా అనేక మంది వక్తలందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తూ భవిష్యత్ కార్యాచరణ ఐక్యమత్యంగా వాల్మీకులందరూ కూడా కలిసిమెలిసి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి తప్పకుండా ఎస్టీలుగా మనం గుర్తించేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఈ ఉద్యమానికి నాంది పలికే కోసం ప్రతి ఒక్కరు కూడా సన్నద్ధమై ఖచ్చితంగా వాల్మీకులు ఎస్టీలో కొనసాగించే దిశగా గతంలో ఉన్నటువంటి మా యొక్క ఎస్టీని పునరుద్ధరణ చేసి మమ్మల్ని మా యొక్క హక్కుని కాపాడాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని మేమందరూ కూడా ఈరోజు రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. సో ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి విధి విధానాలని భవిష్యత్ కార్యాచరణ గురించి ఇక్కడ సమావేశం